కోర్టుకి వెళ్ళేసరికి మనం అక్కడ ఎలా ఉండాలి, ఏ టైప్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి మీరు కూడా క్లాస్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు. సో ముఖ్యంగా మన ఇష్యూస్ అన్నీ కూడా జిల్లా కోర్టుల్లో వస్తూ ఉంటాయి. సో జిల్లాలో 2 రకాలుగా కోర్టులని మనం పిలుస్తాం. జిల్లా కోర్టు ఒకటే ఉంటుంది, కానీ సివిల్ కేసెస్ని డీల్ చేసేదాన్ని డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటాం, క్రిమినల్ కేసెస్ని డీల్ చేసేదాన్ని సెషన్స్ కోర్ట్ అంటాం. సో ఉదాహరణకి సివిల్ కేసులు అంటే ఆస్తి వివాదాలు, వారసత్వ కేసులు, ఒప్పంద వివాదాలు, కుటుంబ చట్టం, వీటికి సంబంధించి ఏమైనా డీల్ చేయాల్సి వస్తే దాన్ని డిస్ట్రిక్ట్ కోర్టులో డీల్ చేస్తారు. అదే సెషన్స్ కోర్టులో హత్య కేసులు, దొంగతనం, తర్వాత అసాల్ట్ కేసులు, మోసం, ఇలాంటి వాటిని సెషన్స్ కోర్ట్ అని పిలుస్తాం. సో డిస్ట్రిక్ట్ కోర్టు ఒకటే ఉంటుంది, కానీ 2 విధాలుగా పిలుస్తాం డీల్ చేసే కేసుని బట్టి. సో దాని తర్వాత సబార్డినేట్ కోర్టులు ఉంటాయి. సో సబార్డినేట్ కోర్టుల్లో సివిల్ సైడు, క్రిమినల్ సైడు మనం ఇందులో ఏ విధంగా సబార్డినేట్ కోర్ట్స్ని డివైడ్ చేసుకోవచ్చు అంటే, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు సివిల్ సైడు పౌర వివాదాలకు సంబంధించినవి, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు ఇవి సివిల్ విభాగంలో అత్యంత ప్రాథమిక స్థాయి కోర్టులు. చిన్న చిన్న ఆస్తి గొడవలు, అద్దె వివాదాలు ఇలాంటివి వాళ్ళు స్వీకరిస్తారు. ఈ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులు వచ్చేసరికి మధ్యస్థాయి విలువ కలిగిన ఆస్తి లేదా ఆర్థిక వివాదాలను ఇవి విచారిస్తాయి. అదే క్రిమినల్ సైడ్కి వచ్చేసరికి చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు, తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు, ఆ తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సెకండ్ క్లాస్ కోర్టు. సో ఇవన్నీ కూడా సబార్డినేట్ కోర్ట్సే, కానీ డీల్ చేసే ఇష్యూని బట్టి ఆ కోర్టుల పేర్లు మనం వేరువేరుగా చెప్పుకుంటాం. మరి ఇక్కడ సివిల్ సైడ్ వచ్చేసరికి జడ్జ్ అంటున్నాము, క్రిమినల్ సైడ్ వచ్చేసరికి మ్యాజిస్ట్రేట్ అంటున్నాము. సో ఎవరికైనా డౌట్ వచ్చిందా జడ్జికి మ్యాజిస్ట్రేట్కి డిఫరెన్స్ ఏంటో? సో ఈ స్లైడ్ మీరు చూసినట్లయితే జడ్జిలు ప్రధానంగా సివిల్ కేసులను విచారిస్తారు, మ్యాజిస్ట్రేట్లు క్రిమినల్ కేసులను విచారిస్తారు. ఉదాహరణకి డిస్ట్రిక్ట్ జడ్జ్ సివిల్ కేసులో జిల్లా స్థాయిలో అత్యున్నత అధికారి. జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ అనేవారు దొంగతనం, మోసం వంటి సాధారణ నేరాలకు 3 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అధికారం మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. అదే సెషన్స్ జడ్జ్ ఏం చేస్తారు అంటే, తీవ్రమైన క్రిమినల్ కేసులు, హత్య, దోపిడీ ఇలాంటి వాటిని విచారించేటప్పుడు ఈ పేరుతో సెషన్స్ జడ్జ్ అని పిలుస్తాం. ఇతను మరణశిక్ష కూడా విధించవచ్చు, కానీ మ్యాజిస్ట్రేటు కేవలం 3 ఏళ్ళ వరకే శిక్ష విధించగలరు. సో మరి ఇది కాకుండా ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ ఉంటారు, మన జిల్లా కలెక్టర్ గారు. సో దాని తర్వాత అట్టడుగు స్థాయిన మనకి గ్రామ న్యాయాలయాలు అన్ని చోట్ల ఉండకపోవచ్చు, కానీ ఇంకా సబార్డినేట్ కోర్ట్స్ ఇంకా కిందకి వెళ్తే, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్తే గ్రామ న్యాయాలయాలు ఉంటాయి, లోక్ అదాలత్స్ ఉంటాయి. ఎక్కువగా మన పంచాయతీరాజ్ కేసులన్నీ కూడా ఒకటి డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్తుంది, లేదా ఈ లోక్ అదాలత్స్కి, 2 రైతుల మధ్య డిస్ప్యూట్స్కి. ఈ లోక్ అదాలత్ ఏం చేస్తుందంటే, కోర్టులో పెండింగ్ ఉన్న కేసులను సామరస్యంగా వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి తర్వాత పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికలాగా లోక్ అదాలత్స్ వర్క్ చేస్తాయి. తర్వాత ఫ్యామిలీ అండ్ కన్జ్యూమర్ కోర్ట్స్ మనందరికీ తెలుసు, డివోర్స్, ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా, అదేవిధంగా ఏమైనా కన్జ్యూమర్ రైట్స్కి సంబంధించి ఎక్కడైనా వయలేషన్ జరిగితే దానికి సంబంధించి కన్జ్యూమర్ కోర్ట్స్కి మనం వెళ్తాం. అదేవిధంగా లేబర్ కోర్ట్స్ అండ్ ట్రైబ్యునల్స్ కూడా ఉంటాయి. సో కార్మిక సమస్యలు. ఎందుకు అంటే అత్యధికంగా కేసులు అనేవి పెండింగ్లో ఉండిపోతున్నాయి, రిజాల్వ్ అవ్వట్లేదు. సో ఈ విధంగా డీసెంట్రలైజ్ చేస్తే త్వరగా కేసులు అనేవి పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఈ విధంగా ట్రైబ్యునల్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కసారి మీరు ఈ స్లైడ్ చూడండి, ఇక్కడ మొత్తం మీకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. సో ఇక్కడ దాకా మీ అందరికీ క్లియర్ అయిందనేసి అనుకుంటున్నాను. అయితే ఈ న్యాయ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలియాలి. సో ముఖ్యంగా సమానత్వాన్ని, తర్వాత హక్కుల పరిరక్షణ కోసం, తర్వాత సామాజిక న్యాయం కోసం ఈ కోర్టు వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఒక పిల్లర్ లాగా ఉంది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సో భారతీయ సమాజంలో సమానత్వానికి పునాది వేసి
చట్టబద్ధమైన పాలనకు ప్రాణం పోసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అయితే ఈ కోర్టులో ఎవరుంటారు, ముఖ్యంగా మనకి ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ స్లైడ్ తయారు చేశాను. సో కోర్టులో ఎవరుంటారు అన్నది కూడా మనకు తెలియాలి. కోర్టులో జడ్జ్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, తర్వాత పార్టీస్, కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి, కంప్లైంట్ ఎవరి మీద ఇచ్చారో ఆ వ్యక్తి రెస్పాండెంట్, తర్వాత సాక్షులు విట్నెస్లు ఉంటారు, కోర్టు స్టాఫ్ ఉంటారు. కోర్టు స్టాఫ్లో కోర్టు మాస్టర్, స్టెనోగ్రాఫర్, బెంచ్ క్లర్క్, బెయిలిఫ్ వీళ్ళందరూ ఉంటారు. తర్వాత కోర్టులో పోలీసులు కూడా ఉంటారు. తర్వాత కోర్టు మరీ ముఖ్యమైనది ఏంటంటే కోర్టులో ఆడియన్స్ కూడా ఉంటారు, మీడియా పర్సనల్ కూడా ఉంటారు. ఎందుకు వీళ్ళు అంటే మన ఓపెన్ కోర్టు విధానాన్ని మన న్యాయ వ్యవస్థ పాటిస్తుంది. ఇందులో జర్నలిస్టులు కూడా ఉంటారు, సాధారణ ప్రజలు కూడా ఉంటారు. సో ఈ కొన్ని సున్నితమైన కేసులు, పాక్సో కేసులు కానీ లేకపోతే మైనర్స్ అసాల్ట్ జరిగిన కేసుల్లో కానీ ఎక్కడైతే ఐడెంటిటీని సేఫ్ గార్డ్ చేయాలో అలాంటి చోట తప్ప మిగతా ప్రతి చోట కూడా మీడియా పర్సన్స్ ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు, సాధారణ ప్రజలు కూడా ఉండొచ్చు. సో ఇది మరింత జవాబుదారీతనానికి, ఓపెన్ కోర్టు వల్ల మరింత జవాబుదారీతనం వస్తుంది. సో మరి పంచాయతీ కార్యదర్శికి చట్టపరమైన చిక్కులు అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ముఖ్యంగా లీగల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ పంచాయత్ సెక్రటరీ విషయానికి వస్తే మన విధుల్లో చట్టపరమైన పరిస్థితులు చాలా ఎదురవుతుంటాయి. స్థానిక పరిపాలనలో కీలక పాత్ర పోషించేది మనమే కాబట్టి న్యాయ వ్యవస్థ గురించి మనకు ఒక స్పష్టమైన అవగాహన ఉండడం కోసం ఏపీఎస్ఐఆర్డి వాళ్ళు ఈ లీగల్ లిటరసీ అండ్ ఎవిక్షన్ ప్రొసీజర్స్ గురించి కూడా మనకి సెషన్ ప్లాన్లో యాడ్ చేయడం జరిగింది. మనకి సివిల్ కేసెస్ ఎలాంటివి వస్తాయి? సివిల్ కేసెస్ ఎలాంటివి వస్తాయంటే ఆస్తి వివాదాలు, పంచాయతీ భూముల సమస్యలు, ఒప్పందాల ఉల్లంఘన. మనందరికీ తెలుసు, మనం ఏపీపీఆర్ యాక్ట్ ప్రకారం మనం ఒకటి చదువుకున్నాం. ఏంటి? పంచాయతీ అనేది ఒక కార్పొరేట్ ఎంటిటీ లాంటిది. అది ఒప్పందాలు పెట్టుకోగలదు, కాంట్రాక్ట్స్ ఇవ్వగలదు. సో ఒక కార్పొరేట్ ఎంటిటీకి ఏ విధమైన హక్కులు ఉంటాయో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అయిన పంచాయతీలకు కూడా ఆ విధమైన రైట్స్ ఉంటాయి. సో అందుకు ఒప్పందాలు ఉల్లంఘన, మనం అగ్రిమెంట్స్ చేసుకుంటాం, సంతపాట పాడిన వాడితో అగ్రిమెంట్ చేసుకుంటాం. ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేసాడు అనుకోండి, అప్పుడు మనం వాడి మీద కేసు పెట్టాలి. సో అది ఏ కేసు అవుతుంది? సివిల్ కేసు అవుతుంది. సివిల్ కేసు కాబట్టి ఎవరు డీల్ చేస్తారు? జడ్జ్. సో అది డిస్ట్రిక్ట్ లెవెల్ అయితే సెషన్స్ కోర్టుకి వెళ్తాం మనం. పన్ను వసూళ్ల వివాదాలు, అదే క్రిమినల్ కేసులు. మన పంచాయతీ లెవెల్లో క్రిమినల్ కేసులు ఎలాంటివి ఉంటాయంటే అవినీతి ఆరోపణలు. మనం ఇప్పుడు సార్ ఇందాక మనకు చెప్పారు, మనం డ్రాయింగ్ ఆఫీసర్గా ఉంటున్నాం. సో మనము గవర్నమెంట్ ఎక్స్చెకర్ నుంచి డ్రా చేసే ప్రతి పెన్నీకి జస్టిఫై చేయగలగాలి. మనం ఎవరికైతే జీతభత్యాలు ఇస్తున్నామో ఆ ఎంప్లాయీ లాఫుల్ మేనర్లో నడుచుకోవడానికి, ఆయన డివోషన్ టు డ్యూటీ చూపించడానికి మనందరం కూడా అతన్ని మానిటర్ చేయడం, పర్యవేక్షించే బాధ్యత యాజ్ ఎ డ్రాయింగ్ ఆఫీసర్ మనకు ఉంది. కేవలం జీతాలు చెల్లించడం వరకు మాత్రమే కాదు. సో సార్ చాలా క్రూషియల్ పాయింట్ అనేది మనందరికీ చెప్పారు. సో విధుల నిర్లక్ష్యం, డిరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ, ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేయడం, రికార్డుల తారుమారు, ఇలాంటివన్నీ కూడా క్రిమినల్ కేసు అవుతుంది. సో క్రిమినల్ కేసుని ఎవరు డీల్ చేస్తారు డిస్ట్రిక్ట్ లెవెల్లో? సో 3 రకాల మ్యాజిస్ట్రేట్స్ ఉంటారు: జూనియర్, సీనియర్, ప్రిన్సిపల్. సో మన విధుల్లో చాలా చట్టపరమైన పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతిరోజు సివిల్ మరియు క్రిమినల్ కేసుల అవకాశాలు ఉంటాయి విస్తృతంగా. ఈ ప్రజెంటేషన్లో మీరు ఎదుర్కొనే ప్రధాన చట్టపరమైన సమస్యలు, అదేవిధంగా వాటి స్వభావం మరియు వాటిని ఎలా నిర్వహించాలో మనం తెలుసుకుంటాం. సో 2 రకాల ప్రధాన కేసులు ఉంటాయి: సివిల్ కేసు, క్రిమినల్ కేసు. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్స్లో చూసాం. ఆస్తి వివాదాలు, పంచాయతీ రికార్డులు, భవన అనుమతులు వంటి విషయాలకు సంబంధించినవి. తర్వాత సివిల్ జడ్జి పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా. డబ్బు, ఆస్తి లేదా హక్కు వివాదాల కోసం వ్యక్తులు లేదా సంస్థల మధ్య జరిగే కేసులు, ఇవన్నీ కూడా సివిల్ కేసుల కిందకు వస్తాయి. తర్వాత క్రిమినల్ కేసెస్ విషయానికి వస్తే శాంతి భద్రతలు ఉల్లంఘన, అదేవిధంగా విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం,
మనం చేసే డ్యూటీకి మనల్ని ఎవరైనా ఆటంకపరిచినా కూడా మనం వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు, అది క్రిమినల్ కేసు కిందకు వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా మ్యాజిస్ట్రేట్ పరిధికి వస్తాయి, క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా. సో సివిల్ కేసులు, ఆస్తులు మరియు రికార్డుల వివాదాలు. సో ఆక్రమణలు, ముఖ్యంగా ఈ లీగల్ లిటరసీ అనే కాన్సెప్ట్ చాప్టర్ పెట్టడానికి కారణం మన పంచాయతీలో జరిగే ఎన్క్రోచ్మెంట్స్, వాటిని ఎలా ఎవిక్షన్ చేయాలి, ఎన్క్రోచ్మెంట్స్ని ఎలా డీల్ చేయాలి. సో ప్రభుత్వ భూమి, రోడ్లు, చెరువుల పోరంబోకు భూమి ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే మనం నోటీస్ ఇచ్చినప్పుడు వారు స్టే ఆర్డర్ కోసం సివిల్ కోర్టుని ఆశ్రయిస్తారు. సో ఆ విధంగా ఒక పంచాయతీలో ఒక కేసు అనేది పుడుతుంది. ఓకే, మనం ఒక నోటీస్ ఇచ్చినప్పుడు స్టే కోసం వాడు కోర్టు దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా. తర్వాత భవన అనుమతుల వివాదాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలకు మనం అనుమతి నిరాకరిస్తాం. సో ప్రాపర్ ప్రొసీజరల్గా ఒక ప్లాన్ లేకుండా అడ్డదిడ్డంగా ఒక సెట్ బ్యాక్స్ అనేవి విడిచిపెట్టకుండా, ఎదుర రోడ్డుకి సీసీ రోడ్డుకి స్థలం విడిచిపెట్టకుండా, డ్రైనేజ్కి ప్లేస్ విడిచిపెట్టకుండా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వం. మన దగ్గర ఎన్ఓసి కోసమో ప్లాన్ అప్రూవల్ కోసం వచ్చినప్పుడు మీ దగ్గర ఈ లిమిటేషన్స్ ఉన్నాయండి కాబట్టి మేము మీకు పర్మిషన్ ఇవ్వము అని మనం నిరాకరించినప్పుడు ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసుకోవచ్చు. అలా ఒక కేసు అనేది పుట్టవచ్చు. అదేవిధంగా వేలం మరియు టెండర్ల మధ్య వివాదాలు, షాపింగ్ కాంప్లెక్స్కి వేలం వేస్తూ ఉంటాం. తర్వాత కాంట్రాక్టర్లకు టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సివిల్ కేసులు వస్తాయి. సివిల్ కేసు ఎలాగొస్తుంది? ఒక ప్రైవేట్ వ్యక్తి, మనం ఒక వ్యక్తికి టెండర్ ఇచ్చి ఉంటాం. టెండర్ ఇచ్చినప్పుడు టెండర్ రన్ అవుతూ ఉంటుంది, అందులో అవకతవకలు జరిగాయని ఒక ప్రైవేట్ వ్యక్తి కేసు పెట్టవచ్చు. అది మళ్ళీ మనమే డీల్ చేసుకోవాలి. సో ఆ విధంగా పంచాయతీ లెవెల్లో కేసులు అనేవి ఆవిర్భావం అవుతాయి. సో సివిల్ కేసు విషయానికి వస్తే ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఉదాహరణకి గ్రామంలోని పోరంబోకు భూమి ఉంది, చెరువు దగ్గర ఒక పోరంబోకు భూమి ఉంది. ఒక వ్యక్తి ఇల్లు నిర్మిస్తున్నాడు. స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే అది ప్రాపర్ సర్వే నంబర్స్ మనం తెలుసుకోవాలి. సర్వే చేసి భూమి ప్రభుత్వానిది అని నిర్ధారించి నిర్మాణం ఆపమని నోటీస్ జారీ చేస్తాం. సో ఇదొక ఎగ్జాంపుల్, ఒక ఫిక్షనల్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి సివిల్ కోర్టులో కేసు వేసి ఇది నా సొంత భూమి, నా పేరు మీద పట్టా ఉంది అని వాదించాడు అనుకుందాం. సో కోర్టు తాత్కాలికంగా స్టే ఇచ్చింది. సో మనం ఐడెంటిఫై చేసాం, ఒక ప్రజల నుంచి రిప్రజెంటేషన్ వచ్చింది, అక్కడ ఎంక్రోచ్మెంట్ జరిగిందని గవర్నమెంట్ ల్యాండ్కి మనమే కదా కస్టోడియన్ అకార్డింగ్ టు ఏపీపీఆర్ యాక్ట్. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, సర్వే చేసి అతనికి నిర్మాణం ఆపమని నోటీస్ జారీ చేసాం. ఆ నోటీసు పట్టుకొని వాడు వెళ్ళి సివిల్ కేసు వేసి నా సొంత భూమి అని చెప్పి కోర్టుకి చెప్పుకుంటున్నాడు. అప్పుడు కోర్టు తాత్కాలికంగా స్టే విధిస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి పంచాయతీ సెక్రటరీ? మనం ప్రాపర్గా పంచాయతీ రికార్డులు, సర్వే నంబర్లను కోర్టుకి సమర్పించాలి. రెవెన్యూ విభాగం నుండి నిర్ధారణ పొందాలి. తర్వాత న్యాయవాది ద్వారా పంచాయతీ హక్కులను రక్షించుకోవాలి. అదేవిధంగా కోర్టు తుది తీర్పు వరకు వేచి ఉండాలి. క్రిమినల్ కేసుకి ఉదాహరణ, మనం ఏదైనా ఆక్రమణని మనం తొలగిస్తున్నాం అనుకోండి, లేదా సర్వే చేస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి అడ్డుకోవచ్చు. వారిపై బిఎన్ఎస్ సెక్షన్ 221, అదే ఐపీసీ అయితే 186 ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చు. సో ఎందుకు నమోదు చేస్తున్నామంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగం చేయకుండా ఆపుతున్నందుకు తన మీద మనం కేసు వేయట్టు. ఇది ప్రభుత్వ సేవకుల పనిలో జోక్యం చేసుకోవడం అనే నేరం అన్నమాట. మన విధి నిర్వహణలో ఎవరైనా జోక్యం చేసుకొని మన విధులు మనం చేయకుండా చేసినా కూడా అతని మీద మనం కేసు వేయచ్చు. సో అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మనం ఎప్పుడైతే ఆక్రమణలను తొలగించడానికి మనం ఫీల్డ్కి వెళ్తామో జేసీబీ పట్టుకొని, అప్పుడు ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయి. ఎవరికైనా ఇలాంటి సందర్భం ఎదురైందా?
సో క్రిమినల్ కేసులు మనం ఫస్ట్ విధి నిర్వహణకు ఆటంకం దగ్గర ఆగాం. దాని తర్వాత రికార్డుల ఫోర్జరీ, సో జననం ధృవపత్రాలు, మరణ ధృవపత్రాలు, తర్వాత ఇంటి పన్ను రికార్డులు లేదా అధికారిక పత్రాలను తప్పుగా సృష్టించడం లేదా మార్చడం తీవ్రమైన నేరం. సో ఇందుకు బిఎన్ఎస్ సెక్షన్ 336, 340 ప్రకారం ఇది క్రిమినల్ కేసు అవుతుంది. అదేవిధంగా నిధుల దుర్వినియోగం, సో ప్రభుత్వ నిధులను, పంచాయతీ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించుకోవడం, సో ఇది బిఎన్ఎస్ సెక్షన్ 316 కింద తీవ్రమైన నేరం. ఈ కేసులు మెజిస్ట్రేట్ విచారిస్తారు. సో బిఎన్ఎస్ ముఖ్యమైన సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్ 221 ప్రభుత్వ సేవకుని విధులకు ఆటంకం కలిగిస్తే 3 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అప్పుడు మెజిస్ట్రేట్ తగిన చర్యలు తీసుకుంటారు. సో నెక్స్ట్ మనం ఒక ఇష్యూని, ఒక ఫిక్షనల్ విలేజ్ని తీసుకొని అందులో ఒక ఎన్క్రోచ్మెంట్ జరిగినప్పుడు మనం ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలో సరే చూద్దాం. సో మనం ఎన్క్రోచ్మెంట్స్ రిమూవ్ చేసేటప్పుడు కొన్ని విలేజెస్ ఉంటాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్షనల్గా ఆనందపురం అనే ఒక విలేజ్ అనుకుందాం. అందులో వాణిజ్య కేంద్రాలు ఎక్కువగా ఉండడం, పంచాయతీలలో రోడ్లు మరియు ప్రభుత్వ స్థలాలపై ఆక్రమణలు జరిగిందనుకోండి, సాధారణంగా మనకి కేసులు, ఇలాంటి ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి, సమస్యగా మారుతూ ఉంటాయి. అప్పుడు పంచాయతీ కార్యదర్శిగా మనం ఏం చేయాలంటే ఆక్రమణలను తొలగించే ప్రక్రియలో చట్టపరమైన మరియు పరిపాలన సవాళ్ళు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. సో మేజర్ ప్రాబ్లం ఏంటంటే షాపు యాజమానులు రోడ్లను మరియు ఈ ఫుట్పాత్స్ ఉంటాయి కదా, వాటిని ఆక్రమించేసుకుని ఉంటారు. ఆక్రమించి వాళ్ళ వ్యాపారాన్ని విస్తరించేస్తూ ఉంటారు. సో మరొకటి, ప్రభుత్వ స్థలాలను తాత్కాలిక నిర్మాణాలకు వాడుతూ ఉంటారు, షెడ్ వేయడం. సో అలాంటి పరిస్థితుల్లో ప్రజల సౌకర్యం భంగం కలుగుతూ ఉంటుంది. సో ఎవరైనా మనకు కంప్లైంట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుట్పాత్ బ్లాక్ చేశారండి, లేదా ఆ రోడ్డుని ఆక్రమించుకున్నారండి అని ఎప్పుడైతే రిటర్న్ కంప్లైంట్ మనకు వచ్చిందో దాన్ని ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవాలి. అలాంటి సందర్భంలో మనం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటాం? మనం వాడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? పట్టా భూమి అని తప్పుడు వాదనలు చేయొచ్చు. తర్వాత మనం ఏదైనా నోటీస్ ఇస్తే నిరాకరించవచ్చు నోటీస్ తీసుకోవడానికి. తర్వాత కోర్టు స్టే ఆర్డర్లు పొందడం ద్వారా ప్రక్రియ ఆలస్యం చేయడం. మనం నోటీస్ ఇస్తే మళ్ళీ వెళ్ళి కోర్టు దగ్గరికి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుంటాడు. లేదా రాజకీయ ఒత్తిళ్ళు ఉంటాయి. తర్వాత వాళ్ళకు గ్రూప్ లాగా ఏర్పడి, ఒక షాప్, 2 షాప్, 3 షాపులు అలా గ్రూప్గా ఏర్పడి మన విధులకు ఆటంకం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. సో అప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే సర్వే, ఆ ఏరియాని మనం కూలంకుషంగా స్టడీ చేయాలి. ముందు రికార్డులను పరిశీలించాలి. అది పంచాయతీ స్థల రికార్డులు అవ్వచ్చు, సర్వే నంబర్లు అవ్వచ్చు, రోడ్డు వెడల్పు వివరాలు, అవన్నీ కూడా మనం సేకరించాలి. తర్వాత ఫీల్డ్ సర్వే చేసినప్పుడు మండల సర్వేయర్తో కలిసి ప్రదేశానికి వెళ్ళి సరిహద్దులను మార్కింగ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్ సైట్, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు లేదా గవర్నమెంట్ సైట్. తర్వాత ఫోటోగ్రాఫిక్ రికార్డు. సో ఫోటోగ్రాఫిక్ రికార్డు కూడా మనం మెయింటైన్ చేయాలి. సో ఆక్రమణల ఫోటోలను కూడా వివిధ కోణాల నుండి మనం తీసి తేదీతో సహా భద్రపరచుకోవాలి. సో షాప్ యాజమానులు ఇది మా పట్టాభూమి అని వాదిస్తే రికార్డులను ధృవీకరించి పంచాయతీ స్థలం అని లిఖితపూర్వకంగా నిర్ధారించుకోవాలి. వాళ్ళ నుండే రిటర్న్గా మనం నిర్ధారించుకోగలగాలి. ఒకవేళ మన వైపు నుంచి ఎటువంటి డౌట్ లేకుండా చూసుకోవాలి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నామంటే దాని గురించి మనకు క్లియర్ అవగాహన లేకుండా ఆ ప్లేస్కి వెళ్ళి వాడికి నోటీసులు ఇవ్వడం అలాంటివి చేయకూడదు. సో వాడికి కూడా హక్కులు ఉంటాయి. ఒకవేళ తన సొంత భూమిలోనే తాను కట్టుకొని ఉంటే మనం తెలియక వాళ్ళకి నోటీస్ ఇచ్చామనుకోండి, వాళ్ళ పర్సనల్ రైట్స్కి మనం అగెయిన్స్ట్గా చేసినట్టు. అప్పుడు తిరిగి మన మీద కేసు అనేది రావచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది అలాంటిది ఏదైనా ఐడెంటిఫై చేస్తే షోకాజ్ నోటీస్ జారీ చేయాలి. సో సెకండ్ స్టెప్ ఏంటంటే నోటీస్ తయారు చేయాలి, గడువు ఇవ్వాలి, సఫిషియంట్ గడువు ఇవ్వాలి.
సో మాకు ట్రైనింగ్లో ఒక విషయం చెప్పారు, ఒక ఎవిక్షన్ కోసం ఒకరోజే టైం ఇచ్చారు. ఒకరోజు టైం ఇస్తే కోర్టు తిరిగి ఆ ఒకరోజు టైం ఇచ్చిన నోటీస్ ఇచ్చిన సెక్రటరీకి మందలించింది అనమాట. సో మనం ప్రాపర్ సఫిషియంట్ టైం అనేది అవతల వ్యక్తికి ఇవ్వాలి. సో ఇది ఫండమెంటల్ రైట్స్, హ్యూమన్ రైట్స్ అన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇందులో. సో మనం అంత ఈజీగా దీన్ని తీసుకోకూడదు. కాబట్టి సాధారణంగా 7 నుండి 15 రోజులు మనం గడువిస్తూ ఉంటాం. సో ఆ విధంగా మనం నోటీస్ ఇచ్చేటప్పుడు అందులో క్లియర్గా ఇన్ని రోజుల్లోపు మీరు ఎవిక్షన్ చేయండి అని చెప్పి మనం వాళ్ళకి డెడ్ లైన్ ఇస్తాం. నోటీస్ అందచేయడం, నోటీసు వ్యక్తిగతంగా అందచేయడానికి ప్రయత్నించాలి. రసీదు కూడా మనం తీసుకోవాలి. తర్వాత ఆల్టర్నేటివ్ యాక్షన్స్ ఏంటంటే, నోటీస్ తీసుకోకపోతే షాపు గోడకు అంటించడం లేదా పంచనామా చేయడం. షాపు గోడకు అంటించడం కంటే పంచనామా చేయడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. అవసరమైతే సార్ ఇందాక ఒక ఇష్యూకి చెప్పారు, రిజిస్టర్డ్ పోస్ట్ చేసి దాన్ని మనం డాక్యుమెంటేషన్ చేసుకోవాలి. సో నోటీసులు తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు ఏంటంటే, నోటీసులో మనం ఇచ్చే నోటీసులో ఏముండాలి? ఆక్రమణదారుడి పూర్తి వివరాలు మరియు చిరునామా ఉండాలి. ఖచ్చితమైన ఆక్రమణ స్థలం వివరాలు, సర్వే నంబర్లతో సహా. తర్వాత ఆక్రమణ వల్ల జరిగే ప్రజా ఇబ్బందులు కూడా అందులో అతనికి తెలియజేయాలి. సో నడ్జు తీరులో భాగంగా మనం నోటీస్ ఇవ్వకముందే సార్ చెప్పినట్టు శతవిధాలా మనం ప్రయత్నించాలి అతన్ని కన్విన్స్ చేయడం. తానంతట తాను ఇష్యూని రికగ్నైజ్ చేసి అందులో నుంచి వాలంటరీగా ఎవిక్షన్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేయాలి. అలాంటి సందర్భం కూడా రాకుండా ఇంకా ఇష్యూ అగ్రివేట్ అవుతున్నప్పుడు అప్పుడు మాత్రమే మనం నోటీస్ దాకా వెళ్ళాలి. తర్వాత వివరణ ఇవ్వడానికి నిర్ణీత గడువును మనం అతనికి ఇవ్వాలి. తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నాం అన్నది కూడా మనం అందులో మెన్షన్ చేస్తే తాను నోటీస్తోనే, మనం ఇచ్చిన నోటీసుతోనే ఆగిపోతాడనమాట. తర్వాత ఒకవేళ నోటీస్ తీసుకున్న వ్యక్తి కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఆర్డర్ మరియు రెస్పాన్స్ కోరుతుందనమాట. సో దానికి స్టే ఆర్డర్ ఇస్తుంది. నోటీస్ అందిన వెంటనే చాలామంది ఈ ఎన్క్రోచ్మెంట్ అయిన వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి తాత్కాలిక నిషేధ ఉత్తర్వు అంటే స్టే ఆర్డర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పరిస్థితిని మనం ఎలా డీల్ చేయాలంటే, కోర్టు కేసు ఫైలింగ్ ఏ కేస్. సో ఆక్రమణదారుడు తన సొంత హక్కు చాటుతూ సివిల్ దావా వేస్తాడు పంచాయతీ మీద. సో స్టేట్ వర్సెస్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్రమించింది గోవింద్ అనుకుందాం. సో ఆయన ఆక్రమణదారుడు, ఆయన కేసు వేస్తే కేసు వేసిన మనం పంచాయతీ మీద కేసు వేస్తాడు కాబట్టి మన వ్యక్తి పేరు మన పర్సనల్ అని చెప్పదు. సో మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఒక ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి అది ప్రభుత్వం కేసుగానే పరిగణించబడుతుంది. సో స్టేట్ వర్సెస్ గోవింద్. సో కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ఎంత ఉందో మనం గుర్తించాలి. సో స్టే ఆర్డర్ పొందడం అనేది తాత్కాలిక తొలగింపు ప్రక్రియను నిలిపివేయమని చెప్పి కోర్టు ఆదేశిస్తుంది. సో మనం అప్పుడు ఏం చేయాలి? పంచాయతీ నుంచి స్టిల్ ఆ ప్రాబ్లం అనేది చాలా ఇష్యూ పెరిగిపోతుంది. అప్పుడు మనం తిరిగి పంచాయతీ తరపున న్యాయవాది ద్వారా, ఒక అడ్వకేట్ ద్వారా మనం ఏం చేయాలంటే ప్రయోజనం చూపిస్తూ కౌంటర్ దాఖలు మనం చేయాలి. కోర్టులో మనం స్పష్టంగా వివరించాల్సిన ముఖ్య అంశం ఏంటి? అక్కడ మనం ఆ ఇష్యూని కోర్టుకి వివరించాలి. ఇది రోడ్డు వెడల్పు కోసం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం మరియు ప్రజా భద్రత కోసం చేస్తున్న పని అని కోర్టుకు తెలియజేయాలి. తర్వాత వ్యక్తిగత స్వార్థం కంటే ప్రజా సౌలభ్యం ముఖ్యమని అక్కడ మనం కోర్టులో నిరూపించగలగాలి. సో సార్ చెప్పినట్టు సర్పంచులు ఎవరో ఇంపోజ్ చేశారనుకోండి, అవతల వ్యక్తి కేసు వేసిన వ్యక్తి ఈ సర్పంచ్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఉండొచ్చు. రెస్పాండెంట్ 1, రెస్పాండెంట్ 2. సో రెస్పాండెంట్ అంటే ఎవరు? అవన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్స్లో చూద్దాము. సో ఆ విధంగా అందులో వేరియస్ రెస్పాండెంట్స్ని వాడు పెట్టి కోర్టు కేసు వేసేవచ్చు. కోర్టులో మనం నిరూపించాల్సింది ఏంటంటే అది ప్రజా సౌలభ్యం కోసం చేసిందే, ఎటువంటి వ్యక్తిగత ప్రయోజనం దాని వెనక లేదు, నిరూపించగలగాలి. సో ఫైలింగ్ ఏ కేస్, అబ్టైనింగ్ ఏ స్టే ఆర్డర్, తర్వాత స్ట్రాంగ్ కౌంటర్ మనం వేస్తాం. కౌంటర్లో చేర్చాల్సిన ఎవిడెన్సెస్, సో పంచాయతీ రికార్డులు మరియు సర్వే రిపోర్ట్స్, తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు,
స్థానిక ప్రజలు మనకి ఫిర్యాదు చేస్తారు కదా, అందుకే కదా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, కేసు పెట్టాం లేదా నోటీస్ ఇచ్చాం. సో వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ ఎంత సాలిడ్గా ఉంటే అంత సాలిడ్ రిప్రజెంటేషన్ని మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అదేవిధంగా మనం ఎవిడెన్స్లోని ఏపీపీఆర్ యాక్ట్లోని సెక్షన్లు కూడా మనం మెన్షన్ చేయాలి. సో మనందరికీ బ్యాకింగ్ ఏంటి, మనందరినీ వెనక నుంచి శాసించేది ఏంటి, ఏపీపీఆర్ యాక్టే కదా. ఆ యాక్ట్లో చెప్తుంది. లేదంటే ఈ చట్టమే లేకపోతే, ఏపీపీఆర్ యాక్ట్లోని ఈ ప్రావిజన్సే లేకపోతే మనం అతనికి నోటీస్ కూడా ఇవ్వలేము. సో మనకు ఆ రైట్ అనేది అక్కడి నుంచే వచ్చింది. సో కాబట్టి ఏపీపీఆర్ యాక్ట్లోని సెక్షన్లు కూడా మనం పెట్టాలి. సో దానికి ఆల్రెడీ చట్టబద్ధత ఉంది ఏపీపీఆర్ యాక్ట్కి. కాన్స్టిట్యూషన్ నుంచి మనకి పవర్స్ అనేవి వచ్చి ఉన్నాయి ఏపీపీఆర్ యాక్ట్ ద్వారా. సో కాబట్టి ఈ సెక్షన్ని మనం మెన్షన్ చేస్తాం. కోర్టు ఎప్పుడు ఏం చెప్తుంది, అసలు పంచాయతీకి ఉన్న అధికారాలు ఏంటో చూస్తుంది. ఆ పంచాయతీకి ఉన్న అధికారాలు ఏపీపీఆర్ యాక్ట్లో సెక్షన్లు చెప్తున్నాయి. సో తర్వాత కౌంటర్లో ఈ విషయాలు మనం ఖచ్చితంగా చేర్చాలి. అదేవిధంగా మన పొజిషన్ ఏంటి లీగల్ సిస్టంలో అంటే, పంచాయతీకి సెక్షన్ 99 కింద, ఇందాక మీకు చెప్పాను ఏపీపీఆర్ యాక్ట్, అదే సెక్షన్ 99 కింద ఆక్రమణలను తొలగించే చట్టపరమైన అధికారం మనకి ఉందని మనం గుర్తించాలి. ఇది పరిపాలన చర్య అని, న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా మనం కోర్టుకి మనం చెప్పొచ్చు. స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత కౌంటర్ ఫైల్ చేసాం. ఇందులో చివరి నోటీస్, ఇష్యూయింగ్ ఫైనల్ నోటీస్. సో మనము ఫామ్ 2 నోటీస్ అంటాం. ఫామ్ 1 నోటీసు ముందుగా రెస్పాండ్ అవ్వండి, గడువు ఇస్తాము, గడువు తర్వాత ఆ ఇష్యూ వల్ల మనకు ప్రాబ్లం ఏంటో చెప్తాము, తర్వాత ఫామ్ 2 నోటీస్ ఇస్తాం. సో ఈ ఫామ్ 2 నోటీస్ ద్వారా ఆక్రమణదారులకు చివరి హెచ్చరిక ఇవ్వాలి. ఇందులో నిర్ణీత తేదీలోపు తాము స్వయంగా ఆక్రమణ తొలగించకపోతే పంచాయతీ బలవంతంగా తొలగించి ఆ ఖర్చును మీ దగ్గర నుండే, వారి దగ్గర నుండే వసూలు చేయాల్సి వస్తుంది అని స్పష్టంగా మనం ఫామ్ 2 నోటీస్ ఇవ్వాలి. తర్వాత అయినా కూడా వాడు రిలక్టెంట్గా ఉన్నారనుకోండి, అప్పుడు పోలీస్ బందోబస్తు మనం కోరుతాం. స్థానిక పోలీస్ స్టేషన్లో మనం లిఖితపూర్వకంగా సెక్షన్ మెన్షన్ చేసి మనం హెల్ప్ తీసుకోవచ్చు. సో ఆక్రమణ తొలగింపులో సమయంలో శాంతి భద్రతలు కాపాడేందుకు మరియు విధి నిర్వహణకు ఆటంకం లేకుండా చూసేందుకు మనం పోలీసుల్ని సహాయం కోరుతాం. తర్వాత జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ సహాయం. సో మెజిస్ట్రేట్ పెద్ద ఎత్తున ఆక్రమణ లేదా ప్రతిఘటన అంచనా ఉంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర కూడా మనం అనుమతి తీసుకోవడం మంచిది. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, మండల స్థాయిలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ సమక్షంలో తొలగింపు చర్యలు చేపట్టడం వల్ల చట్టపరమైన బలం మనకు పెరుగుతుంది. సో వాళ్ళు కూడా రెస్పాన్సిబులే. సో ఆర్ఎన్బి రోడ్లో జరిగిన ఎన్క్రోచ్మెంట్స్కి మనం ఎంతైతే రెస్పాన్సిబుల్ ఉంటామో మండలంలో ఉన్న తహసీల్దార్ కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కాబట్టి వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటాం. అవకాశం ఉన్నంత వరకు వాళ్ళ సమక్షంలోనే జరిగేలా చూస్తాం. తర్వాత అడ్డుకున్న వారిపై సెక్షన్ 221 ప్రకారం మన విధి నిర్వహణలో ఆటంకం కలిగిస్తున్నారని చెప్పి మనం వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా వేయచ్చు. సో మన సేఫ్టీ అండ్ మన తోటి ఉన్న స్టాఫ్ సేఫ్టీ కూడా మనం చూసుకోవాలి. సో ప్రతి విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. తర్వాత స్టెప్ 5 ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఎవిక్షన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ముందుగా మనము ప్రిపరేషన్ చేసుకోవాలి. సో జేసీబీ లేదా ఇతర పరికరాలు, లేబర్ ఛార్జెస్, పంచాయతీ సిబ్బంది, తర్వాత పోలీస్ రక్షణ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వీడియో డాక్యుమెంటేషన్ చేసుకోవాలి, స్టెప్ 2. తర్వాత పంచనామా, ఇది సాక్షులతో పంచనామా వ్రాయించుకోవాలి. తొలగించే ముందు ఉన్న స్థితి, తర్వాత స్థితి కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. సో ఎవరైతే పంచనామా కోసం మనం విట్నెస్ని పిలుస్తామో వాళ్ళు తొలగించక ముందు పరిస్థితి ఎలా ఉంది, తొలగించే టైంలో ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది, దానన్నింటినీ కూడా ఒక రిటర్న్ రికార్డ్ మెయింటైన్ చేసి పంచనామా అంటే వాళ్ళ సంతకాలు తీసుకోవాలి. తర్వాత ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్. సో తొలగించిన వస్తువులను పూర్తి జాబితా తయారు చేయాలి. ఇది మర్చిపోతూ ఉంటాం. సో అక్కడ తొలగించినప్పుడు ఏ వస్తువులు ఉన్నాయి ఆ పూర్తి జాబితా, ఆఖరికి ఇనుము ముక్కతో సహా మనం రికార్డ్ చేసుకోవాలి. తర్వాత వాటిని భద్రంగా పంచాయతీ ప్రాంగణంలోనే ఉంచాలి. దానికి మనం ఆ కేసు తేలే వరకు మనమే దానికి కస్టోడియన్. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత వీడియో డాక్యుమెంటేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? సో తొలగింపు సమయంలో వస్తువులకు నష్టం జరిగిందని నష్టపరిహారం కోరుతూ కేసులు వేయొచ్చు మళ్ళీ మన మీద. నా
పలానా ఫ్రిడ్జ్ డ్యామేజ్ అయిపోయింది, లేదా నా ఈ వస్తువులు డ్యామేజ్ అయిపోయాయి, నాకు నష్టపరిహారం కావాలి. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది ఎన్క్రోచ్మెంట్. ఎస్టాబ్లిష్మెంట్ని తొలగించాం, కానీ లోపల ఉన్న వస్తువుల పరిస్థితి ఏంటి? సో వాటిని కూడా మనం సేఫ్ గార్డ్ చేయాలి, వాటిని లిస్ట్ రాసుకోవాలి. లిస్ట్ రాసుకున్నప్పుడు కూడా పంచనామా చేయాలి, ఏమేమి ఉన్నాయి, ఏ కండిషన్లో ఉన్నాయి, ఎవ్రీథింగ్. తర్వాత ఖర్చుల లెక్కింపు మరియు వసూలు. సో జేసీబీ ఖర్చులు, కూలీలు, పోలీస్ బందోబస్తు ఖర్చులు, తర్వాత ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా మనం మొత్తం ఖర్చుని పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఆక్రమణదారుడి నుంచే మనం వసూలు చేయాలి. తర్వాత ల్యాండ్ రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద ఇది భూమి రాబడిగా వసూలు చేసే అధికారం ఉంది. ఈ పాయింట్ని కూడా మనం అందులో మెన్షన్ చేయాలి, ఫామ్ 1, ఫామ్ 2 నోటీసుల్లో. తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి, కేసు క్లోజ్ అవ్వడానికి ఎలాంటి మెజర్స్ ఉన్నాయో చూద్దాం. సో ఆక్రమణ తొలగించిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ అదే ప్లేస్లో ఎన్క్రోచ్మెంట్ జరగకుండా దాన్ని ఫెన్సింగ్ చేయడమో, మొక్కలతో నాటడమో, డ్రైనేజ్ ప్లేస్లో ఆక్రమించుకొని ఉంటే వాళ్ళని రిమూవ్ చేయించి వెంటనే దాని మీద ఒక డ్రైన్ అనేది వేయడం అనేది మంచిది. ఇలాంటి చర్యల వల్ల మళ్ళీ ఎంక్రోచ్మెంట్ అనేది జరగదనమాట. సో ఇదంతా అయిపోయిన తర్వాత నిర్ధారణ అయిపోయింది, అంతా అయిపోయింది. అయినా కూడా మనం చివరిగా ఇంకొకటి మర్చిపోకూడదు. సో కంప్లైన్స్ రిపోర్ట్ అనేది కోర్టుకి సబ్మిట్ చేయాలి. సో కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులకు ఆక్రమణ తొలగించబడింది అని వివరిస్తూ కంప్లైన్స్ రిపోర్ట్ అనేది మనం కోర్టుకి ఇవ్వాలి. ఈ రిపోర్ట్లో కింది అంశాలు తప్పనిసరిగా ఉండాలి. చూడండి, 1 ఫోటోలు, ముందు ఫోటోలు, తర్వాత ఫోటోలు, తొలగించడానికి ముందు తర్వాత వీడియో సారాంశం, తర్వాత పంచనామా కాపీలు, తర్వాత ఖర్చు వివరాలు, ఇవన్నీ కూడా కోర్టులో ఉండాలి. సో ఇప్పుడు మన ఏపీపీఆర్ యాక్ట్లో ఏ సెక్షన్స్ ఆక్రమణ తొలగింపు గురించి చెప్తున్నాయో ఒకసారి చూద్దాం. సో సెక్షన్ 98 and 99 పవర్ టు రిమూవ్ ఎన్క్రోచ్మెంట్స్. సో గ్రామ రోడ్లు మరియు పాదచారుల మార్గాలు, డ్రైనేజీ మరియు మురుగు వ్యవస్థ, తర్వాత బహిరంగ మైదానాలు మరియు ఉద్యానవనాలు, పంచాయతీ భవనాలు మరియు ప్రాంగణాలు, నీటి వనరులు. ఇంపార్టెంట్, వాటర్ బాడీస్ దగ్గర ఎక్కువ ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటాయి. సో నీటి వనరులు. సో ఇదంతా కూడా పంచాయతీ ప్రాపర్టీస్. సో సెక్షన్ 99 ప్రకారం ఆక్రమణ తొలగింపు పవర్స్ ఏంటి అంటే, ఇది అత్యంత ముఖ్యమైన మరియు శక్తివంతమైన సెక్షన్. సో కీ పవర్స్ ఏంటి అంటే, ప్రభుత్వ భూములు లేదా రోడ్లపై ఉన్న ఏ ఆక్రమణైనా గుర్తించే అధికారం, ఆక్రమణదారులకు షోకాజ్ నోటీస్ జారీ చేసే అధికారం, తర్వాత వారి వివరణ సంతృప్తికరంగా లేకపోతే తొలగింపు ఉత్తర్వులు జారీ చేసే అధికారం, నిర్ణీత గడువులో తొలగించకపోతే బలవంతంగా తొలగించే అధికారం, తొలగింపుకు అయిన ఖర్చు ఆక్రమణదారుల నుంచే వసూలు చేసే అధికారం కూడా సెక్షన్ 99 మనకి ఇస్తుంది. అయితే ఇందులో ప్రాక్టికల్గా మనం చూడాల్సింది ఏంటంటే, సెక్షన్ 99 కింద మనం ఇచ్చే నోటీసు అప్పీల్ కోసం డిస్ట్రిక్ట్ డిఎల్పిఓ దగ్గరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకే నోటీసులో ఆక్రమణ వల్ల కలిగే నిర్దిష్ట ప్రజా ఇబ్బందులు వివరంగా మనం పేర్కోవాలి. సో డిఎల్పిఓ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మనం ఈ క్లియర్గా ఇవన్నీ కూడా మనం అందులో మెన్షన్ చేయాలి. తర్వాత కన్స్ట్రక్షన్ కంట్రోల్ విషయానికి వస్తే ఏ సెక్షన్లు చెప్తున్నాయంటే సెక్షన్ 121 and 122. సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రెగ్యులేషన్ ప్రకారం ఏంటి, పంచాయతీ అనుమతి లేకుండా లేదా అనుమతికి విరుద్ధంగా నిర్మించిన భవనాలు, షెడ్లు లేదా తాత్కాలిక నిర్మాణాలను తొలగించే అధికారం కూడా ఈ సెక్షన్ ద్వారా మనకి లభిస్తుంది, సెక్షన్ 121. తర్వాత 122 నోటీస్ అందిన తర్వాత కూడా నిర్మాణం కొనసాగించిన లేదా ఆపకపోతే పంచాయతీ కార్యదర్శిగా మనం ఆ నిర్మాణాన్ని సీజ్ చేయవచ్చు లేదా కూల్చివేయవచ్చు. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీకి లేదా ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే నిర్మాణాల విషయంలో తక్షణ చర్యలు తీసుకోవచ్చు. సో కూల్చివేత ఖర్చులు నిర్మాణదారుల నుంచే మళ్ళీ వసూలు చేయాలి. సో ఫస్ట్ రెస్పాన్స్ పీరియడ్. సో సెక్షన్ 246 ఏం చెప్తుంది, విధి నిర్వహణకు అడ్డంకిగా ఉన్నందుకు మనం వాళ్ళ మీద గవర్నమెంట్ అటువంటి వారికి ఏ శిక్షలు విధిస్తుంది, పెనాల్టీస్ అంటే
శారీరకంగా అడ్డుకోవడం. సో టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇది కూడా మనకు తెలిసి ఉండాలి. మాటలతో బెదిరించడం ఇది కూడా అబ్స్ట్రక్షనే. మనం మాటలతో బెదిరిస్తుంటే టాలరేట్ చేస్తూ ఉంటాం, కానీ మాటలతో బెదిరించడం కూడా అబ్స్ట్రక్షనే. బలవంతంగా అడ్డగించడం, పనికి అవసరమైన పరికరాలను దెబ్బతీయడం, గుంపు సృష్టించి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ టైప్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్. వీటన్నిటికీ శిక్షలు ఉంటాయి, పెనాల్టీస్ ఉంటాయి. సో ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 246 కింద జరిమానా విధించవచ్చు అలా చేసిన వాళ్ళకి, లేదా BNS 221 కింద క్రిమినల్ కేసు వేయొచ్చు. గుంపుగా అడ్డుకుంటే కఠినమైన చర్యలు, చట్టాలు కూడా వర్తిస్తాయి గుంపుగా అడ్డుకుంటే. తర్వాత మనం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? అడ్డంకి జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి, లేదా పోలీసు ఉన్నప్పుడే మనం ఆ ప్రదేశానికి వెళ్ళాలి. సంఘటన వీడియో రికార్డ్ చేసుకోవాలి, సాక్షుల పేర్లు వివరాలు సేకరించాలి. పొరపాటున ఏదో జరిగింది, ఇమీడియట్గా అక్కడ విట్నెస్ల దగ్గర నుంచి మనం స్టేట్మెంట్ తీసుకొని రికార్డ్ చేసుకొని పెట్టుకోవాలి. లిఖిత నివేదిక తయారు చేసి పై అధికారులకు వెంటనే సమర్పించాలి. సో మన డిప్యూటీ ఎంపీడీఓకి సమర్పించాలి, అవసరమైతే DPO గారికి కూడా. సో మనం నోటీసు జారీ చేసేటప్పుడు ఒకసారి చెక్ లిస్ట్ ఒకసారి చూసుకోండి. ఫస్ట్ Form 1 నోటీసు, తర్వాత డెడ్ లైన్ ఇస్తాము, ఇవన్నీ ఉండాలి అందులో. తర్వాత అయినా కూడా వినకపోతే Form 2 ఇస్తాము, రిమూవల్ అండ్ రికవరీ. సో Form 1 నోటీసులో తప్పనిసరి అంశాలు ఏంటంటే నోటీసు సంఖ్య మరియు తేదీ, ఆక్రమణదారుడి పూర్తి పేరు, చిరునామా, తర్వాత ఆక్రమణ ప్రదేశం వివరణ, ఆక్రమణ యొక్క స్వభావం, రోడ్డా డ్రైనేజా ఏంటా, ప్రజలకు కలిగే ఇబ్బందులు, వివరణ ఇవ్వడానికి గడువు, చట్టపరమైన ఆధారం సంబంధించిన సెక్షన్లు, పంచాయతీ కార్యదర్శి సంతకం, ముద్ర. Form 2 నోటీస్కి వచ్చేసరికి Form 1 నోటీస్ని ఖచ్చితంగా Form 1 నోటీస్ని రిఫరెన్స్ పెట్టాలి. Form 2 నోటీస్ ఇస్తున్నామంటే 1 ఎప్పుడో ఇచ్చుంటాం కదా. సో అది వాడి దగ్గర నుంచి ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఉండాలి. మన దగ్గర ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటేనే అతనికి నోటీస్ ఇచ్చినట్టు. సో అలా Form 1 నోటీస్ ఇచ్చి ఎక్నాలెడ్జ్మెంట్ మన దగ్గర ఉంటే Form 2 నోటీస్ ఇచ్చేటప్పుడు సబ్జెక్టు రిఫరెన్స్ దగ్గర మనం ఆ Form 1 నోటీస్కి మనము DOMలో చదువుకున్నాం, ఒక ఆఫీస్ నుంచి వెళ్ళే లెటర్స్కి మనం ఏ విధంగా కేటగరైజ్ చేసుకోవాలని. సో Form 1 నోటీసు రిఫరెన్స్ మనం ఖచ్చితంగా దాని తేదీని కూడా మెన్షన్ చేస్తాం. వివరణ పరిశీలన మరియు తీర్పు, తర్వాత తొలగింపు కోసం చివరి గడువు, బలవంతంగా తొలగించడం గురించి హెచ్చరిక, బలవంతంగా తొలగిస్తాము అని హెచ్చరిక చేయాలి. Form 1 నోటీసు మళ్ళీ Form 2 నోటీసు Form 1 నోటీసు లాగే ఉండకూడదు. Form 1 నోటీసు ఇంటిమేషన్ లాగా ఉండాలి, Form 2 నోటీసులో ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండాలి. సో అది మనం చూసుకోవాలి. ఖర్చుల వసూల గురించి స్పష్టమైన ప్రకటన, తర్వాత అప్పీల్ చేసే విధానం మరియు అధికారం. మనం Form 2 నోటీసులోనే మనం మెన్షన్ చేయాలి, ఇది వాడి హక్కు, వాడు అప్పీల్ చేసుకునే హక్కు నీకు ఉంది. ఒకవేళ అది నిజంగా నీదైతే నువ్వు నిరూపించుకోగలిగితే నువ్వు అప్పీల్ చేసుకోవచ్చు అని కూడా మనం అతన్ని అందులో మెన్షన్ చేయాలి. ఎందుకంటే సార్ ఇందాక చెప్పారు, మనం ఎప్పుడు అవతల వ్యక్తి ఆ పొజిషన్లో ఉండి కూడా ఆలోచించాలి. సో ఎటువంటి ప్రెషర్ లేనప్పుడు అప్పీల్ చేసుకోవడానికి కూడా మనం అవకాశం ఉంది అని చెప్పి అందులో ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి. తర్వాత లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో కూడా మనం తెలియజేయాలి. తర్వాత మనం ప్రాక్టికల్గా చూసుకుంటే ఫస్ట్ వాణిజ్య ప్రాంతాల్లో లేదా ఎక్కువ ఎన్క్రోచ్మెంట్స్ జరిగినప్పుడు తొలగింపు ప్రక్రియలో మనం సక్సెస్ఫుల్గా చెయ్యాలి అంటే ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ రిటర్న్ డాక్యుమెంటేషన్. ప్రతి అడుగు లిఖితపూర్వకంగా రికార్డ్ చేసుకోవాలి. తర్వాత నోటీసులు, పంచనామాలు, ఫోటోలు, వీడియోలు అన్ని తేదీతో సహా భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో కోర్టు విచారణల్లో ఇవే మనల్ని కాపాడుతాయి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టు హైయర్ అఫీషియల్స్. సో పై అధికారులకు ఎప్పటికప్పుడు మనం సమాచారం ఇచ్చేయాలి. Form 1 నోటీస్ ఇచ్చాం, కాపీ టు డిప్యూటీ ఎంపీడీఓ, కాపీ టు తహసీల్దార్, కాపీ టు SHO, సో అండ్ DLPO కూడా. సో ఆ విధంగా ఎప్పటికప్పుడు మనం మన పై అధికారులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేయాలి. అసలు పై అధికారుల ఇన్వాల్వ్మెంట్ కూడా మనం కిందకెళ్తే మనకి ట్రైనింగ్ మాన్యువల్లో ఇచ్చారు. ఇలాంటి ఎన్క్రోచ్మెంట్స్కి సంబంధించి జిల్లా కలెక్టర్ వారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకు ఒకసారి
మీటింగ్స్ అవుతూ ఉంటాయి అని చెప్పి మనకిచ్చిన మాన్యువల్లో ఉంది. సో కాబట్టి ట్రైనింగ్ మాన్యువల్ కూడా చాలా ప్రాపర్గా చాలా ఎక్స్టెన్సివ్ ఎక్సర్సైజ్తో తయారు చేసి ఉన్నారు. దాన్ని కూడా మీరు చదవండి. అందులో అడిషనల్ జీవోస్ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నారు. సో తర్వాత భద్రతా ఏర్పాట్లు, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా మనం చూసుకోవాలి ఈ ఎవిక్షన్ ప్రొసీజర్లో భాగంగా. తర్వాత రాజకీయ ఒత్తిడిని కూడా మనం మేనేజ్ చేసుకోగలగాలి. వీడియో ఎవిడెన్స్ ఉండాలి. న్యాయపరమైన సలహాలు, లీగల్ అడ్వైస్ ఎప్పటికప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. తర్వాత చట్టపరమైన రక్షణ ఉండేలాగా చూసుకోవాలి. మనం తీసుకునే ప్రతి యాక్షన్కి ఏదో ఒక సపోర్టివ్ యాక్ట్ కానీ సెక్షన్ కానీ మనం ఎప్పటికప్పుడు చూసుకుని దాని విధంగా మనం నడుచుకుంటూ ఉండాలి. సో ప్రజా ప్రయోజనం కోసం చట్టబద్ధమైన అధికారాలతో పారదర్శకంగా పనిచేస్తే మనకి ఎటువంటి భయం ఉండకూడదు. అలా మనం పనిచేస్తున్నామంటే మనకు భయం ఉండకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డాక్యుమెంటేషనే మనకు పర్మనెంట్ సెక్యూరిటీగా ఉంటుంది. సో మనం చేసుకున్న డాక్యుమెంటేషనే. సో మనం 6 స్టేజెస్ చూసుకున్నాం, 5 లీగల్ సెక్షన్స్ చూసుకున్నాం. సో 100% డాక్యుమెంటేషన్ అనేది ఖచ్చితంగా మనకి ఉండాలి. అదేవిధంగా ప్రొహిబిషన్ అండ్ పెనాల్టీస్, ఇది అడిషనల్ ఇన్ఫర్మేషన్. నేను దీన్ని మన ట్రైనింగ్ మాన్యువల్ నుంచి తీసుకున్నాను. ఏంటి అంటే విగ్రహాల ఏర్పాటుపై నిషేధం. GOMS నంబర్ 18 ప్రకారం పబ్లిక్ రోడ్లు, పేవ్మెంట్లు మరియు ప్రజోపయోగ స్థలాలలో విగ్రహాలు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టరాదు. ఆ విగ్రహం ఎవరిదైనా అవనివ్వండి. సో GO నంబర్ 18 దాన్ని నిషేధిస్తుంది. సో ఏది పబ్లిక్ రోడ్ల మధ్య లేదా పేమెంట్ల మధ్య ఏది అలౌడ్, వాట్ ఈజ్ అలౌడ్ అంటే వీధి దీపాలు, ట్రాఫిక్ టోల్స్, తర్వాత రోడ్ల బ్యూటిఫికేషన్ కోసం ఉపయోగించడం అనేది నాట్ ప్రొహిబిటెడ్. ఎగ్జంప్షన్ ఉంది. ఏది ఎగ్జంప్షన్ లేదు అంటే విగ్రహాలు పెట్టడం అలాంటివి ప్రొహిబిటెడ్ అకార్డింగ్ టు GOMS నంబర్ 18. తర్వాత దీని ద్వారా సెక్షన్ 103 ప్రకారం అలా ఎవరైనా చేస్తే, అనుమతి లేకుండా చేస్తే మనం జరిమానా కూడా విధించవచ్చు. నష్టపరిహారం, ఆక్రమణ వల్ల పంచాయతీ ఆస్తికి ఏదైనా నష్టం కలిగితే విధించిన జరిమానాతో పాటు ఆ నష్టానికి తగిన పరిహారాన్ని కూడా ఆక్రమణదారుల నుంచే మనం వసూలు చేయాలి. ఖర్చుల వసూళ్లు, ఆక్రమణలు తొలగించడానికి పంచాయతీకి అయ్యే ఖర్చులను సంబంధిత ఆక్రమణదారుల నుంచే మళ్ళీ మనం వసూలు చేయాలి. సో మనము ఒంటరి వారం కాదు, వీఆర్ నాట్ అలోన్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్. సో ఫస్ట్ సమీక్షలు, డివిజన్ అండ్ జిల్లా స్థాయిలో DLPO ప్రతి నెల దీని మీద సమీక్షిస్తూ ఉంటారు. మనకు తెలియకపోవచ్చు, పంచాయతీ లెవెల్లో మనము ఎప్పటికప్పుడు ప్రొఫార్మాస్ నింపుతూ ఉంటాం. గూగుల్ స్ప్రెడ్షీట్లు వస్తూ ఉంటాయి DPO ఆఫీస్ నుంచి, ఏమైనా ఎన్క్రోచ్మెంట్స్ జరిగాయా, ఏమైనా ఉందా ఏంటి అని. సో ప్రతి నెల సమీక్ష జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారి ప్రతి 2 నెలలకు ఒకసారి సమీక్ష చేస్తారు. ఆక్రమణల నమోదు, సో ఆక్రమణల కోసం ఒక ప్రత్యేక రిజిస్టర్ మనం నిర్వహించాలి. ఎప్పటికప్పుడు ఎన్క్రోచ్మెంట్ రిజిస్టర్ అనేది మెయింటైన్ చేయాలి. సో దీన్ని సంవత్సరానికి కనీసం 2 సార్లు గ్రామ సభ ముందు ఆమోదించుకోవాలి. ఆక్రమణలు జరిగిన వాటి రికార్డు, తొలగింపుకు నోటీసులు ఇచ్చాం, తొలగించాము, నష్టపరిహారం వసూలు చేశాము, ఇదంతా కూడా రికార్డ్ మెయింటైన్ చేయాలి. లేదా వాళ్ళు కోర్టు కేసు వేశాము, కోర్టు వాళ్ళకి నోటీస్ ఇచ్చింది, రన్ అవుతుంది. ఈ విధమైన రికార్డ్ అనేది కూడా మనం ప్రాపర్గా రిజిస్టర్ నిర్వహించుకోవాలి. మరి DLPO DPO స్థాయిలో కాకుండా ఇంకా కలెక్టర్ నేతృత్వంలో కూడా ఆనరబుల్ కలెక్టర్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్, SP, DPO మరియు వివిధ శాఖల ఇంజనీర్లు వీళ్ళందరూ సభ్యులుగా కమిటీ ఏర్పాటవుతుంది. వీరు ప్రతి 3 నెలలకు ఒకసారి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా ట్రైనింగ్ మాన్యువల్లో ఉంది, పేజ్ నెంబర్ 51 ఐ థింక్. సో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సో రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా కలెక్టర్ స్థాయి వరకు దీని మీద కమిటీలు జరుగుతూ ఉంటాయి, మీటింగ్లు అవుతూ ఉంటాయి. మనం ఒంటరి వారం కాదు. ఇంకా రాష్ట్ర స్థాయిలో కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ అనేవి ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది. తుది అధికారం పంచాయతీరాజ్ కమిషనర్కి ఉంటుంది. సో కమిషనర్ APPR వారికి ఫైనల్ కాల్ తీసుకునే అధికారం
మన కమిషనర్ గారికి ఉంటుంది. సో న్యాయ వ్యవస్థ అనేది ప్రజాస్వామ్య దేశానికి ఒక వెన్నెముక లాంటిది. ప్రజాస్వామ్యం ఇంతకాలం మన దేశంలో వర్ధిల్లడానికి ఒక బ్యాక్ బోన్ లాంటిది మన జ్యుడిషియల్ సిస్టమ్. సో భారతీయ కోర్టు గదిలో వివిధ పాత్రలు పోషించే అనేక మంది వ్యక్తులు ఉంటారు. వారి గురించి బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాత సెషన్ విల్ క్లోజ్ దిస్ సెషన్. సో కోర్టు గది అనేది న్యాయం జరిగే ఒక పవిత్ర స్థలం. అందుకే డ్రెస్ కోడ్ అనేది లేదా బిహేవియర్ ప్రాపర్గా ఉండడం అనేది చాలా అవసరం. ఇక్కడ చట్ట ప్రకారం ప్రతి కేసును పరిశీలిస్తారు మరియు తీర్పునిస్తారు. సో క్రమశిక్షణ మరియు గౌరవం అనేది చాలా అవసరం. ముఖ్యంగా కోర్టుకి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్స్ అనుమతించరు. సో మొబైల్ ఫోన్స్ అనేవి లోపలికి ఎలో చేయరు. నిశ్శబ్దంగా ఉండాలి. నిశ్శబ్దం అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సిన ఎటికెట్. తర్వాత న్యాయమూర్తికి గౌరవం చూపించాలి. వెళ్ళిన వెంటనే మనం జడ్జి వారికి ఇలా 2 చేతులు జోడించి నమస్కారం చెప్పాలి. సో న్యాయమూర్తి అంటే జడ్జ్. సో అత్యున్నత ఆ కోర్టులో జడ్జ్ అనేవారు ఫైనల్ డెసిషన్ మేకర్. ఫైనల్గా ఆయన తీర్పు చెప్తూ ఉంటారు. ఆయన కూర్చునే ప్లేస్ని మనం బెంచ్ అంటాం. సో కోర్టు గదిలో అత్యంత ముఖ్యమైన గౌరవనీయమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జడ్జ్. సో వారు కోర్టు గది యొక్క అధిపతి. తర్వాత న్యాయం జరిగేలా చూసుకునే బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. తర్వాత ఆయన ఎలాంటి డ్రెస్ వేసుకుంటారో మనందరికీ తెలుసు. సో న్యాయమూర్తి నల్లని వస్త్రం ధరించి గదిలో అందరికంటే ఎత్తైన పీఠం మీద కూర్చుంటారు. దాన్ని మనం బెంచ్ అని పిలుస్తాం. సో ప్రధాన పాత్ర ఏంటంటే సాక్ష్యాధారాలను నిక్షిప్తంగా పరిశీలించి చట్ట ప్రకారం సరైన తీర్పు ఇవ్వడం వీరి ప్రధాన బాధ్యత. తర్వాత కోర్టు గదిలో క్రమశిక్షణను నిర్వహించడం మరియు విచారణను సజావుగా నడిపించడం కూడా జడ్జి యొక్క బాధ్యత. తర్వాత చట్టపరమైన అంశాలపై తీర్పులు ఇవ్వడం మన న్యాయం జరగడాన్ని నిర్ధారించడం కూడా జడ్జే చేస్తారు. ఇంకెవరు ఉంటారు కోర్టులో అంటే అడ్వకేట్స్ అండ్ లాయర్స్, న్యాయవాదులు ఉంటారు. సో న్యాయవాదులు కోర్టు గదిలో తమ క్లయింట్ల తరపున వాదించే నిపుణులు. అయితే క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులు ఎవరు ఉంటారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు. మన తరపున, మనం గవర్నమెంట్ కదా, స్టేట్ వర్సెస్ గోవింద్ కాబట్టి స్టేట్ తరపున ఎవరు వాదిస్తారంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తారు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరి తరపున, పంచాయతీ కార్యదర్శి తరపున ఉంటారు. అవతల డిఫెన్స్ కౌన్సిల్ ఎవరైతే ఆక్రమణదారుడు ఉంటాడో, కోర్టులో కేసు వేసి ఉంటాడు కదా పంచాయతీ మీద, ఆ ఆక్రమణదారుడు ఒక డిఫెన్స్ కౌన్సిల్ని, ఒక డిఫెన్స్ లాయర్ని తాను పెట్టుకోవచ్చు. సో నిందితుడి తరపున వాదించేవాడిని మనం డిఫెన్స్ కౌన్సిల్ అంటాం. మన తరపున వాదించేవాడు, గవర్నమెంట్ తరపున ఉండేవాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. సివిల్ కేసుల్లో ఈ పేర్లు మారుతాయి. సో ప్లెయింటిఫ్స్ అడ్వకేట్ అంటాం. సో కేసు వేసిన వ్యక్తి తరపున వాదించేవారు. డిఫెండెంట్ అడ్వకేట్ ప్రతివాది తరపున వాదించే వ్యక్తి. సో సివిల్ కేసుల్లో ఈ విధంగా పిలుస్తాం, క్రిమినల్ కేసుల్లో ఈ విధంగా పిలుస్తాం. సో ప్రాసిక్యూటర్ పని ఏంటి అంటే క్రిమినల్ కేసుల్లో ప్రభుత్వం తరపున వాదించే అధికారిక న్యాయవాది, గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. నేరస్తుడికి శిక్ష పడేలా సాక్ష్యాలను ప్రజెంట్ చేస్తారు ఈయనే. తర్వాత సాక్ష్యాల ప్రజెంటేషన్, నిందితుడు నేరస్తుడు అని నిరూపించుకోవడానికి సాక్షులను మరియు చట్టపరమైన వాదనలను కోర్టులో ఈయనే సమర్పిస్తారు మన తరపున. క్రాస్ ఎగ్జామిన్ కూడా చేస్తారు. అవతల వ్యక్తి, అవతల లాయర్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్క్రోచ్ చేసిన వ్యక్తి సాక్షులను తీసుకురావచ్చు. ఆ సాక్షుల్ని క్రాస్ ఎగ్జామిన్ చేసేది పబ్లిక్ ప్రాసిక్యూటర్. సో డిఫెన్స్ కౌన్సిల్ అంటే ఏంటి? ఇతడు అక్యూజ్డ్ తరపున ఉంటారు. సో ఇతను నిందితుడి తరపున వాదించే న్యాయవాదిని మనం డిఫెన్స్ కౌన్సిల్ అంటాం. ప్రతి నిందితుడికి తమను తాము రక్షించుకునే హక్కు ఉంటుంది. సో నిందితుడైనంత మాత్రాన తాను దోషి కాదు. ఓకే, శిక్ష పడేంత వరకే, శిక్ష పడిన తర్వాత తాను దోషి అవుతాడు. ఒక కేసు ఉన్నంత మాత్రాన అతన్ని మనం దోషిలా చూడకూడదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తాను రక్షించుకునే హక్కు ఉంది. ఇందాక సార్ కూడా ఈ పాయింట్ని మనకు చెప్పారు. ఏం చేసినా అవతల వ్యక్తికి నష్టం జరగకుండా చేయాలి అని అన్నారు. సో మరి ఈ హక్కును అమలు చేయడానికి డిఫెన్స్ న్యాయవాది సహాయపడతారు అతనికి ఈ హక్కులు కాపాడడానికి. వారి ప్రధాన లక్ష్యం ఏంటంటే క్లయింట్ నిర్దోషి అని నిరూపించడం లేదా శిక్షను తగ్గించడం. సో ఇది డిఫెన్స్ కౌన్సిల్ చేసే పని. సో
తర్వాత కోర్టులో అదర్ పార్టీస్ ఎవరు ఉంటారంటే పిటిషనర్, నిందితుడు, అక్యూజ్డ్. తర్వాత నిందితుడు, ఇది క్రిమినల్ కేసులో మనం నేరం మోపబడిన వ్యక్తిని మనం నిందితుడు అంటాం, అక్యూజ్డ్ అంటాం. అదే సివిల్ కేసులో పిటిషనర్ అంటాం. సో మన పిటిషనర్ ఎవరు? మనం ఇందాక పంచాయతీ కేసులో పిటిషనర్ ఎవరు అవుతారు? పంచాయతీ సెక్రటరీ. అది క్రిమినల్ కేసు అయితే సివిల్ కేసులో కేసు ఫైల్ చేసిన వ్యక్తి పిటిషనరు, సివిల్ కేసులో ప్రతివాదిగా ఉండే వ్యక్తి రెస్పాండెంట్. మనం కేసు ప్రైవేట్ వ్యక్తి వేస్తాడు కాబట్టి మనం రెస్పాండెంట్ అవుతాము, అవతల వ్యక్తి పిటిషనర్ అవుతాడు. అదేవిధంగా క్రిమినల్ కేసులో అక్యూజ్డ్, ఎవరి మీద అయితే నేరం మోపబడుతుందో అతను అక్యూజ్డ్ అవుతాడు, కంప్లైంట్ చేసిన వ్యక్తి కంప్లైనెంట్ అవుతాడు. తర్వాత ఇంకెవరు ఉంటారు కోర్టులో? విట్నెస్లు ఉంటారు. సో కంటి సాక్షులు, ఐ విట్నెసెస్, నిపుణుల సాక్షులు అంటే ఎక్స్పర్ట్ విట్నెసెస్. ఇష్యూ జరిగిన ప్రదేశంలో లేకుండా కూడా ఒక ఇష్యూ మీద నిపుణులని కూడా మనం విట్నెస్గా తీసుకోవచ్చు. సో వాళ్ళు విట్నెసెస్, ఎక్స్పర్ట్ విట్నెసెస్ అంటాం. నేరుగా చూసిన వాళ్ళు, ఆ ప్రదేశంలో ఉన్న వారిని మనం ఐ విట్నెస్ అంటాం. సో ప్రతి సాక్షి సత్యం మాత్రమే చెప్పాలి, అబద్ధ సాక్ష్యం చెప్పడం శిక్షార్హం. సో తెలుసో తెలియకో అవతల వ్యక్తి ప్రోద్బలంతో కొంతమంది వచ్చి అబద్ధాలు చెప్తారు. ఫైనల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జడ్జిమెంట్ పంచాయతీకి ఫేవర్గా వస్తుంది. మరి అక్కడ అబద్ధపు సాక్ష్యం చెప్పిన వ్యక్తికి ఏమవుతుంది? శిక్ష పడే అవకాశం ఉంది. తర్వాత కోర్టు సిబ్బంది, ఇది మనం తెలుసుకోవాలి. సో కోర్టు మాస్టర్ ఉంటారు. కోర్టు మాస్టర్ ఏంటంటే కేసు ఫైళ్లను నిర్వహించడం, తదుపరి కేసును పిలుస్తూ ఉంటారు. తర్వాత న్యాయమూర్తికి అవసరమైన డాక్యుమెంట్లు అందించడం కోర్టు మాస్టర్ చేస్తారు. స్టెనోగ్రాఫర్ పని ఏంటంటే న్యాయమూర్తి చెప్పే తీర్పులు, సాక్షుల స్టేట్మెంట్లను ఇమ్మీడియట్గా రియల్ టైంలో అప్పటికప్పుడు టైప్ చేస్తూ ఉంటారు. అదే బెంచ్ క్లర్క్ అడ్మినిస్ట్రేటివ్ పనులు, ఫైళ్ళ నిర్వహణ, డేటా ఎంట్రీ మరియు అలాంటి పనులు చూసేవారే బెంచ్ క్లర్క్. తర్వాత బెయిలిఫ్, సో ఆర్డర్లీ లేదా బెయిలిఫ్ అంటాం. కోర్టు గదిలో క్రమశిక్షణను పర్యవేక్షించడం, డోర్ల దగ్గర నిలబడడం, న్యాయమూర్తి ప్రవేశించినప్పుడు ప్రకటించడం, ఇలా ఈ విధంగా డ్రెస్ ఉంటుంది కదా, సో వాళ్ళు బెయిలిఫ్స్ అనమాట. స్టెనోగ్రాఫర్ గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే న్యాయమూర్తి తీర్పులను ఇమ్మీడియట్గా రియల్ టైంలో రికార్డ్ చేస్తారు, న్యాయమూర్తుల వాదనలను నమోదు చేస్తారు, సాక్షుల స్టేట్మెంట్లను డాక్యుమెంట్ చేస్తారు, అఫీషియల్ కోర్టు రికార్డును కూడా వాళ్ళు సృష్టించడం, అఫీషియల్గా ఒక కేసు జరుగుతుందంటే దాన్ని రికార్డు మెయింటైన్ చేయడం కూడా స్టెనోగ్రాఫర్ చూస్తూ ఉంటారు. వీళ్ళే కాకుండా పోలీస్ పర్సనల్ కూడా ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే నిందితులను తరలించడం, క్రిమినల్ కేసుల విషయాల్లో, ఏదైనా పెద్ద కేసు విషయాల్లో కోర్టు గదిలో భద్రతా వ్యవస్థలను పర్యవేక్షించడం, ఏదైనా అవాంతరాలు సంభవించినప్పుడు క్రమశిక్షణను నిర్వహించడం, సాక్షులకు రక్షణ. కొన్ని సందర్భాల్లో సాక్షుల మీద థ్రెట్స్ ఉంటాయి, అలాంటప్పుడు కూడా ఒక సాక్షి నిజం నిర్భయంగా చెప్పడానికి పోలీస్ పర్సనల్ అనేది వారు ఆయనకి హెల్ప్ చేస్తారు. తర్వాత పబ్లిక్ అండ్ మీడియా కూడా ఉంటారని మనం చూసాం. ఇది భారతదేశంలో ఓపెన్ కోర్టు విధానం ఉంటుంది. దీని అర్థం సాధారణ ప్రజలు కోర్టు విచారణలను చూడవచ్చు. ఇది పారదర్శకతకు ఒక ఎగ్జాంపుల్ లాంటిది. న్యాయ వ్యవస్థ ప్రజల విశ్వాసాన్ని, దీని ద్వారా న్యాయ వ్యవస్థ మీద ప్రజల విశ్వాసాన్ని బలపరుస్తుంది. అదేవిధంగా కోర్టు గది నియమాలు, సో కాండక్ట్ ఎలా ఉండాలంటే డ్రెస్ కోడ్. న్యాయవాదులు వాళ్ళ డ్రెస్ కోడ్లో వాళ్ళు వస్తారు, ప్రజలు అధికారిక దుస్తులను ధరించాలంటే ఫార్మల్ అటైర్లో రావాలి, మొబైల్ ఫోన్స్ ఉండకూడదు, నిశ్శబ్దం తప్పనిసరి, న్యాయమూర్తికి గౌరవించాలి, ఫోటోగ్రఫీ అనేది చేయకూడదు, మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలి, అందరితో గౌరవంగా ప్రవర్తించాలి. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో నకిలీ విత్తనాల కేసు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకోండి, అక్కడ ఏమవుతుంది, కోర్టు విచారణ జరుగుతుంది. అప్పుడు నేపథ్యం ఏంటంటే సంతలో అమాయక రైతులకు నకిలీ మిరప విత్తనాలు అమ్ముతున్న సోము, అతని పేరు సోము. ఆ సోమును అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ పంచాయతీ సెక్రటరీ ఫిర్యాదు మేరకు ఎస్ఐ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు ఈరోజు
అరెస్ట్ చేశారు. ఈరోజు ఆ కోర్టులో విచారణ జరుగుతుంది. ఆ సందర్భాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం జరుగుతుంది, కేసు పిలుస్తారు, కోర్టు హాలు నిశ్శబ్దంగా ఉంది. ఆ టైంలో కోర్టు రీడర్ కేసు నంబర్ 215/2026 స్టేట్ వర్సెస్ సోము, సాక్షులు మరియు నిందితుడు హాజరు కావాలి అని గట్టిగా అనౌన్స్ చేస్తారు. ఎస్ఐ గారేమో నిందితుడైన సోమును తీసుకొచ్చి జడ్జి గారి ముందు నిలబెడతారు. సో ఆ తర్వాత ప్రభుత్వ లాయర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, యువర్ ఆనర్, నిందితుడు సోము బ్రాండెడ్ కంపెనీ సంచుల్లో నకిలీ విత్తనాలు నింపి రైతులకు అమ్ముతున్నాడు. మా దగ్గర పంచాయతీ సెక్రటరీ మరియు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన పంచనామా రిపోర్ట్ ఉంది. అప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాట్లాడమంటే, అయ్యా నేను ఆ విత్తనాలను పరీక్షించాను, అవి మొలకెత్తవు, సరికదా, భూమి సారాన్ని కూడా పాడు చేస్తాయి, ఇవి పక్కా నకిలీ విత్తనాలు అని చెప్పి ఏవో మాట్లాడతారు జడ్జి ముందు. పంచాయతీ సెక్రటరీ కూడా మాట్లాడే సమయంలో, నేను సంతలో పర్యవేక్షిస్తుండగా రైతులు గొడవ చేయడం చూశాను, వెంటనే ఏఓ గారికి మరియు ఎస్ఐ గారికి సమాచారం అందించాను అని పంచాయతీ సెక్రటరీ తన వాదనను వినిపిస్తాడు. అప్పుడు సోము డిఫెన్స్ లాయర్ ఏం చేస్తాడంటే తన వాదనను మొదలు పెడతాడు. సోము భయపడకుండా తన లాయర్ చెప్పిన పాయింట్లను వింటూ ఉంటాడు. డిఫెన్స్ లాయర్ ఏమంటాడంటే, అబ్జెక్షన్ యువర్ ఆనర్, నా క్లయింట్ సోము కేవలం ఒక డెలివరీ బాయ్ మాత్రమే. అతను ఒక పెద్ద హోల్సేల్ షాప్లో పనిచేస్తున్నాడు. ఆ సంచుల్లో ఏముందో అతనికి తెలియదు. యజమాని చెప్పిన చోట అమ్మడం తప్ప అతను ఏ తప్పు చేయలేదని చెప్పి డిఫెన్స్ లాయర్ డిఫెండ్ చేస్తాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగిన దానికి. అప్పుడు సోము మాట్లాడమన్నప్పుడు సోము, అయ్యా నాకు చదువు రాదు, ఆ సంచుల మీద ఏముందో కూడా నాకు తెలియదు, కేసు కేవలం నేను కేవలం కూలీకి మాత్రమే పనిచేస్తున్నాను, నన్ను కావాలనే ఈ కేసులో ఇరికించారు నేను అని ఇన్నసెంట్గా డిఫెన్సివ్గా ఆయన సోము అంటాడు. అప్పుడు కోర్టు సిబ్బంది మరియు పోలీసుల పాత్ర ఏంటంటే, స్టెనోగ్రాఫర్ ఉంటారు అనుకున్నాం కదా కోర్టు రూమ్లో. ఈ ప్రతివాదనలు జరుగుతున్నప్పుడు స్టెనోగ్రాఫర్ వెంటనే ఆ మాటలను రికార్డ్ చేస్తూ ఉంటారు. ఎస్ఐ సీజ్ చేసిన విత్తనాల సంచులు, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ని కోర్టుకు సమర్పించి సీజ్ మెమోపై సంతకాలు చూపించాలి. సీజ్ టైంలో ఎవరెవరు ఉన్నారో ఆ మెమో సంతకం అనేది చూపించాలి. అప్పుడు ఫైనల్గా జడ్జ్ నిందితుడు చెప్తున్న హోల్సేల్ షాప్ వివరాలు ఏమిటి, అసలు యజమాని ఎవరు, ఎస్ఐ గారిని అడుగుతారనమాట. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వండి అని జడ్జిని అడుగుతారు. తర్వాత జడ్జి గారు ఫైనల్గా తీర్పు లేదా వాయిదా ఇచ్చే టైంకి ఏం చేస్తారంటే, కేసులో అసలు సూత్రధారులను పట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు సోమును విచారణ నిమిత్తం జ్యుడిషియల్ రిమాండ్కు పంపుతున్నాను, సీజ్ చేసిన విత్తనాలను ల్యాబ్ టెస్ట్కు పంపాలి అని ఫైనల్ జడ్జిమెంట్ జడ్జి గారు ఇస్తారు. సో ఈ విధంగా కోర్ట్ అనేది ఫంక్షన్ అవుతూ ఉంటుంది. మనం వెళ్ళినప్పుడు మన కేసు డిఫరెంట్గా ఉండవచ్చు. సో అందరూ పేషెంట్గా విన్నందుకు అందరికీ థ్యాంక్స్.